హిందూ దేవీ దేవతల్ని అవమానించడం అనేది మన దేశంలో ఉన్నటువంటి కొన్ని సెక్యులర్ పార్టీలకు సూడో సెక్యులర్లకు చాలా అలవాటు అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాజధానిలో రాయ్పూర్లో అలాంటి ఒక ఉదంతమే జరిగింది. అతను ఎవరు అంటే క్రిస్టియన్ ఫోరం, ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం ప్రెసిడెంట్ అయినటువంటి అరుణ్ పన్నాలాల్ ఒక ట్వీట్ చేశాడు. అతడు చేసినటువంటి ట్వీట్ చూస్తే అతన్ని చెంప పగలగొట్టాలి అనిపిస్తోంది. కారణం ఏంటంటే మన దేవుడి గురించి మనం ఎంత గొప్పగానైనా చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ఇతర మతాల యొక్క మత విశ్వాసాలను నమ్మకాలని మనం కించపరిచేలాగా అవహేళన చేస్తూ మాట్లాడడం అనేది క్షమించరానటువంటి నేరం. ఈ అరుణ్ పన్నాలాల్ చేసినటువంటి ట్వీట్ ఏంటి అంటే, మీ శివలింగము మనకు తెలుసు, శివలింగం మనందరం కూడా అత్యంత పరమ పవిత్రంగా భావిస్తాం. అమర్నాథ్లో ఉన్నటువంటి మంచు శివలింగాన్ని చూడడానికి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. అతను ఏమన్నాడంటే, అరుణ్ పన్నాలాల్, మీ శివలింగము సుంతి చేసినటువంటి పురుషాంగంలాగా కనిపిస్తుంది, అలా ఎందుకుంది అంటూ హేళన చేస్తూ శివుడిని హేళన చేస్తూ మాట్లాడినట్టుగా అతను ఒక ట్వీట్ పెట్టాడు. ట్వీట్ పెట్టడం మాత్రమే కాదు, దానికి క్షమాపణ కూడా చెప్పకుండా సమర్థించుకుంటూ ఉన్నాడు తను చేసినటువంటి కామెంట్స్ని. ఇతడు ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరంకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఇతను కామెంట్ చేసేసరికి ఒక్కసారిగా మనది డెమోక్రటిక్ కంట్రీ, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు, మతం మారనవచ్చు, దానికి రాజ్యాంగం హక్కుల్ని కల్పించింది. మత ప్రచారానికి కూడా అనుమతి ఉంది, ఒక సక్రమమైనటువంటి పద్ధతి. మత ప్రచారానికి అనుమతి ఉంది, లీగల్గా మతం మారడానికి కూడా మన రాజ్యాంగం హక్కుల్ని కల్పించింది. ఇన్ని కల్పించినప్పుడు కూడా ఇలాంటి కొంతమంది దుష్టులనాలా ఏమైనా పాపాత్మనాలో తెలియదు, మొత్తానికి హిందూ మతం పైన పడి ఏడుస్తూ ఉంటారు. తాజాగా ఈ ట్వీట్ పెట్టాడు. దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి బజరంగ్ దళ్ అలాగే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అతనిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేశారు. వెంటనే పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారు. అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. ఇతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి మరి? ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయాలా, లేకపోతే ఇంకెలాంటి చట్టపరంగా పడాల్సినటువంటి శిక్ష ఎలాగో పడుతుంది? ఇది కొత్త కాదు, ఇలాంటి ఉదంతాలు గతంలో చాలా ఉన్నాయి. టీఎంసీ పార్టీకి చెందినటువంటి ఒక మహిళ సయోని ఘోష్, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సయోని ఘోష్ కూడా 2015లో ఒకసారి ఫిబ్రవరిలో ఆమె యొక్క సోషల్ మీడియా అకౌంట్లో ఇలాంటి అర్థం వచ్చేలాగానే ఒక ఫోటో ఆమె షేర్ చేసింది. సయోని ఘోష్ ఆమె షేర్ చేసినటువంటి ఫోటోలో శివలింగం మీదన కండోమ్ తొడిగినట్టుగా ఉన్నటువంటి ఒక ఫోటోను సయోని ఘోష్ అప్పట్లో షేర్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున అప్పుడు కూడా హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్తు, హిందువులు, మిగతా అందరూ కూడా పెద్ద ఎత్తున బ్యాక్లాష్ వచ్చేసరికి ఆమె వెంటనే కొత్త రాగం అందుకుంది. ఏంటంటే, అబ్బాయి నేను అది పెట్టలేదు, నా అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారు, అంతే తప్పితే నేను అలాంటి పోస్టులు నేను ఎందుకు పెడతానంటూ దాన్ని కవర్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేసింది సయోని ఘోష్. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున హిందువులు ఇంటి ముందు నిరసనలు చేసి, ధర్నాలు చేసి ఆమెపైకి రాళ్ళు విసిరినటువంటి పరిస్థితి కూడా అప్పట్లో కనిపించింది సయోని ఘోష్. ఇప్పుడేమో ఈ అరుణ్ పన్నాలాల్. ఇలాంటి ఉదంతాలు చాలా కనబడుతున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ హిందూ దేశంలో కూడా మన హిందువులు పట్ల ఇంత అవహేళనగా మాట్లాడుతున్నారంటే సరైనటువంటి పనిష్మెంట్స్ లేకనే ఇదంతా జరుగుతుందేమో అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.